నిజంగా అండి ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, ఆకలితో ఉన్నారని. శంకర్ గారు ఆకలితో ఉన్నారు. భారతీయుడు 2 ఆయన పోగొట్టుకున్న ఇమేజ్ మొత్తం రామ్ చరణ్ గారు ఇస్తున్నారు. అది కాకుండా తెలుగు ఇండస్ట్రీ నుండి 100 కోట్లు కొట్టిన హీరో తమిళనాడులో ఎవ్వరు లేరు. ఈ సినిమాతో రామ్ చరణ్ గారు కంపల్సరీ 100 కోట్ల మార్క్ తమిళనాడులో దాటుతారని అభిప్రాయం. ఎందుకంటే ట్రైలర్లోనే ఆయన సగం సగం సినిమా అదేదో డైలాగ్ చెప్తారు, ఎమోషనల్ చూపించినట్టు అన్నట్టు. ఎందుకంటే ఒకసారి కలెక్టర్ అంటారు, ఒకసారి పోలీస్ డ్రెస్లో కనబడుతున్నారు, ఒకసారి కాలేజ్ బ్యాక్డ్రాప్లో కనబడుతున్నారు. ఇంకా ఏంటంటే రామ్ చరణ్ గారు అండ్ బ్రహ్మానందం కాంబినేషన్ కూడా దీంట్లో కనబడుతుందని అభిప్రాయం. బ్రహ్మానందం గారు కూడా చూడటం చాలా సంవత్సరాల తర్వాత కాబట్టి సునీల్ గారు ఆయన అదే బండ్రోత్గా కనబడుతున్నారు. అది కాకుండా వెన్నెల కిషోర్తో కామెడీకి అది కాలేజా లేకపోతే ఏంటనేది మనకు సస్పెన్స్లో పెట్టారు శంకర్ గారు. ఇంకొకటి మొత్తం ఒక చిన్న దూడపిల్లని వాటర్లో పడేశారు కదా, అది రామ్ చరణ్ గారు ఫ్యాక్ట్ బ్యాగ్ అనుకుంటా, అది కాపాడే సీన్ కూడా చాలా బాగా అనిపించింది విజువల్గా. హెలికాప్టర్ అయితే అసలు హెలికాప్టర్లో ఇంద్రా సినిమాలో చిరంజీవి గారు దిగుతారు కదా, అప్పట్లోనే అంత 4K లేనప్పుడే జనాలు మొత్తం స్క్రీన్ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు అదిగా కూడా పంచే ఊర మాస్ లుక్లో కత్తి పట్టుకొని దిగుతున్నారు రామ్ చరణ్ గారు. నిజంగా శంకర్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి, ఆయన ఎంత ఆకలితో ఉన్నారో ఆ డైలాగ్ కూడా పెట్టారు. ఇంకొకటి శంకర్ గారి శిష్యుడే ఎస్ఏజే సూర్య గారు, ఆయన కూడా ఈ మధ్య విలన్గా చాలా ఇస్తున్నారు. దీంట్లో 3 షాట్లో చూపించారు రామ్ చరణ్ గారిని అండ్ సూర్య గారిని. నిజంగా మన చిరంజీవి గారు అప్పట్లో